నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదమ్మా. ఆయనలాగే బాగా సున్నితమమ్మా. బామ్మగారు మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. కూర్చోండి. ఏసీపీ ఉన్నారా? ఏసీపీ గారా? ఏసీపీ గారిని అపాయింట్మెంట్ లేకుండా కలవలేరు. ఏదైనా నాతో చెప్పండి. మేడం మేడం చెప్పేది వినండి మేడం. సార్ సార్ మీ అపాయింట్మెంట్ లేకుండా కలవకూడదని చెప్పాను, పట్టించుకోకుండా వచ్చేశారు. ఏసీపీ పర్మిషన్ లేకుండా లోపలికి రావడానికి ఎవరు రైట్స్ ఇచ్చారు? పోలీసులు మీ మిత్రులు అంటున్నారు, అయితే అది అబద్ధమా? సో ఐఎమ్ క్రిమినల్ లాయర్ మాతంగి. మీరు ఒక అమాయకుడిని పట్టుకుని కొడుతున్నారు కదా, సుకుమార్. అతని తరపున లాయర్గా వచ్చాను. అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసుకోవచ్చా? ఓ ఆ కేసా? వాడి మీద ఎన్నో హత్య ఇంకా దొంగతనం కేసులు ఉన్నాయి, అవే విచారిస్తున్నాం. అయ్యా అయ్యా నా మనవడి చూడాలి, అయ్యా నా మనవడి చూడాలి. అమ్మా నీ కాళ్ళకి దండ పెడతాను. నేను సుకుమార్ని చూడాలి. అతను ఎక్కడ ఉన్నాడు? అతన్ని చూడడం కుదరదు. మీరు అలా చెప్పకూడదండి, అలా అనకూడదు కూడా. విచారిస్తున్నాం, విచారణ పూర్తయ్యాక చెప్తాం, అప్పుడు రండి. హలో, మీరు చెప్పేది వినడానికి నేను రాలేదు. అకార్డింగ్ టు ద లా, విచారించే నేరస్తుడిని వకీల్ చూడాలని వస్తే దానికి మీరు అనుమతించాలి. విచారించాలని తీసుకొచ్చేశారు, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. తనే తెలుసుకుని ఇక్కడికొచ్చింది. అరెస్ట్ చేసిన 24 గంటల్లో ఆ ఖైదీని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచి సందేహపరంగా తగిన ఆధారం మీరు సబ్మిట్ చేసి ఉండాలి. అది కూడా మీరు చేయలేదు. ఇప్పుడు నేను సుకుమార్ని చూడాలి. వెంటనే చూపిస్తారా లేదా? మిగతావన్నీ నేను మెజిస్ట్రేట్తో మాట్లాడుకుంటాను. పరణి సార్. సార్ వాణ్ణి తయారు చేసి మేడంకి చూపించండి. ఓకే సార్.